నారా లోకేష్ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. ఎమ్మెల్సీగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ ఆ తర్వాత మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విశాఖ నార్త్ నుంచి నారా లోకేష్ ను బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. భీమిలి లేదా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే విశాఖ ఉత్తర టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు పార్టీ అధినేతను కలవగా లోకేష్ పోటీ చేస్తున్నారని, ఆయనకు సహకరించాలని సూచించినట్లు తెలిసింది. దీంతో ఆ స్థానంపై కూడా సందిగ్ధత తొలగిపోయింది. ఇక్కడి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ సబ్బం హరి పేరును మాడుగులకు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సీఎం తనయుడే పోటీ చేస్తూ ఉండటంతో స్వాతి కృష్ణారెడ్డి కూడా వెనక్కి తగ్గారు. భీమిలి లేదా విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే విశాఖ నార్త్ టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు పార్టీ అధినేతను కలవగా లోకేష్ పోటీ చేస్తున్నారని, ఆయనకు సహకరించాలని సూచించినట్లు తెలిసింది. దీంతో ఆ స్థానంపై కూడా సందిగ్ధత తొలగిపోయింది. ఇక్కడి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ సబ్బం హరి పేరును మాడుగులకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాగే సీఎం తనయుడే పోటీ చేస్తూ ఉండటంతో స్వాతి కృష్ణారెడ్డి కూడా వెనక్కి తగ్గారు.